నేటి యాంత్రిక జీవనంలో కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు ఆషాఢ మాసంలో గోరింటాకు సంబరాలు నిర్వహించినట్లు ఆర్యవైశ్య మిత్ర బృందం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ పేర్కొన్నారు. వరంగల్ బిట్ బజార్లోని ఆర్యవైశ్య మిత్ర బృందం కార్యాలయంలో ఆషాఢ మాసం పర్వదినం సందర్భంగా ఆ సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ఆషాఢ మాస సాంప్రదాయాలలో భాగంగా గోరింటాకు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జిల్లా వ్యాప్తంగా సుమారు వందలాది మంది ఆర్యవైశ్య మహిళలు పాల్గొని గోరింటాకు వేడుకలు జరుపుకున్నారు. చూడండి అయిపోయింది ఒకటే నిమిషం లాస్ట్ కూడా ఓకే జై వాసవి మాతాకి కార్యాలయంలో మిత్రబృందం ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి గోరింటాకు సంబరాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రధానంగా ఆషాఢ మాసంలో మహిళలకి గోరింటాకుతో ఈ సంబరాలు ఏర్పాటు చేసుకుంటే ఆరోగ్యాన్ని కానీ సాంస్కృతిక పరంగా కానీ అనేక రకాల ఈ ఆషాఢ మాసంలో ఈ గోరింటాకును వాడతారు. అట్లాంటి గోరింటాకు సంబరాలని ఆర్యవైశ్య సోదరి మనందరికీ ఏర్పాటు చేయడం లక్ష్యంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మినిమం 300 మందికి తగ్గకుండా వచ్చేవారు. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఇంకా కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఏదేమైనా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలని చెప్పంటే భవిష్యత్తులో కూడా మన పిల్లలకు కూడా ఈ సంస్కృతి కార్యక్రమం తెలవాలని చెప్పంటే తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పిన ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా ఆర్యవైశ్య సోదరులు ఇట్లాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పని ఎప్పుడు పిలిచినా కూడా విచ్చేసి ఆర్యవైశ్య మిత్ర బృందం పిలుపులో భాగంగా అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క మహిళా సోదరులకు అందరికీ కూడా ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈసారి ప్రత్యేకం ఏంటని చెప్పంటే హనుమకొండ ఇటు నర్సంపేట ప్రాంతం నుంచి కూడా సోదరి మనకు రావడం అంటే ఇది చాలా సంతోషదాయకం. రేపు భవిష్యత్ కాలంలో ఆడపడుచులకు మైదాకు సంబరాలు అంటే గోరింటాకు సంబరాలని ఈ యొక్క ఆషాఢ మాసంలో గత సంవత్సరం ఏ విధంగానైతే నిర్వహించారో ఈ సంవత్సరం కూడా వారు ఆడపడుచులందరినీ పిలిచి మన పుట్టింటికి ఏ విధంగానైతే ఆడపడుచులను ఆహ్వానించి వారికి ఈ మైదాకు పెట్టుకొని వారికి సీరే చారే అలా తాంబూలాలు ఏ విధంగా అయితే ఇస్తామో అదేవిధంగా కూడా ఈ యొక్క ఆర్యవైశ్య మిత్ర బృందం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ గారు మా యొక్క అందరి ఆర్యవైశ్య సోదరీమణులందరినీ కూడా ఆహ్వానించి వారికి ఆషాఢ మాసంలో గోరింటాకును ఏర్పాటు చేశారు. గోరింటాకు పెట్టుకోవడం అనేది ఆడవాళ్ళకి ముత్తైదుగా ఉండడానికి సౌభాగ్యాన్ని ఇవ్వడం కోసము, అలాగే సైన్స్ పరంగా చూసుకుంటే ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి వేడినంతా తగ్గించడం కోసము ఈ యొక్క మైదాకుని ఈ యొక్క ఆషాఢ మాసంలో పెట్టుకుంటాము. ఈ యొక్క ఆషాఢ మాసంలో వర్షాలు అనేది స్టార్ట్ అవుతుంది. ఎండాకాలం అయిపోయి వర్షాకాలం అనేది వస్తుంది. ఈ రెండింటి మధ్యలో మన శరీరం అనేది వేడిని తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ గోరింటాకుని ప్రతి ఒక్క మహిళలు కూడా పెట్టుకుంటే మన శరీరంలో ఉన్నటువంటి వేడినంతా కూడా తగ్గిస్తుంది. అదే మన సంస్కృతి పరంగా చెప్పుకుంటే ఏంటంటే ఆడపడుచులు ఈ గోరింటాకు పెట్టుకుంటే సౌభాగ్యానికి మంచిది అని చెప్పనని పెట్టుకోవాలి కంపల్సరీ. అందుకనే పార్వతీదేవి మనకి ఈ గోరింటాకుని పెట్టుకోవాలి.